వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు తనపై వచ్చిన మతపరమైన ట్రోలింగ్ కు ఫరియా భాగోద్వేగంగా కౌంటర్ ఇచ్చారు. బోనాల వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలపై పలువురు నెటిజన్లు విమర్శలు చేయడంతో ఫరియా అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో దేవుడిని చూడటమే అసలైన భక్తి అని ఫరియా పేర్కొన్నారు. ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుడిని వెతికితే మీరు తప్పుడు మార్గంలో ఉన్నట్టేనని అన్నారు. దేవుడు ప్రతి చోట విస్తరించి ఉండే ఒక దివ్యమైన వెలుగుని, అంతటి విశాలమైన మతాన్ని సంకుచిత ఆలోచనలతో ఎలా పరిమితం చేస్తారని ప్రశ్నించారు. తనపై ద్వేషం చిమ్మే వారికి తాను మరింత ప్రేమను పంచుతానని ఫరియా అబ్దుల్లా స్పష్టం చేశారు. ట్రోలింగ్ కు ఘాటుగా స్పందించిన ఫరియా సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Dad is a converted Muslim, bro. Do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro. Actually, जो भी whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. And if that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. I pray for love. I pray for unity. I pray for peace. And I will do that because that's my rebellion. That's my revolution, bro. I want to be aggressive about my love. And I will be. And I will send love to all of you who are hating on me right now. Because I know that my heart is true, bitch. I know I've experienced the love. I've experienced the blessings. I've experienced what gratitude can do for you. When I was a kid, I asked my mom, what is this word Allah? What does it mean? And she said, it means light. It means everything, everywhere, all at once. How can you exclude something from everything? నటి ఫరియా అబ్దుల్లా చేసిన ఓ సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు తనపై వచ్చిన మతపరమైన ట్రోలింగ్ కు ఫరియా భావోద్వేగంగా కౌంటర్ ఇచ్చారు. అయితే బోనాల వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలపై పలువురు నెటిజన్లు విమర్శలు చేయడంతో ఫరియా అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు మతపరమైన ట్రోలింగ్ కారణంగా నటి ఫరియా అబ్దుల్లా అయితే సెల్ఫీ వీడియో చేస్తూ చాలా భావోద్వేగానికి గురైనట్టుగా మనం చూస్తున్నాము. స్క్రీన్ పైన కూడా తను చేసిన వీడియో, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, అయితే ఆగస్టు 10వ తారీఖున మిరాలంలోని మండిలో మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో ఫరియా అబ్దుల్లా పాల్గొనడం జరిగింది. ఫరియా అబ్దుల్తో పాటు చాలా మంది సినీ నటీనటులు కూడా పాల్గొనడం జరిగింది. సాధారణంగా ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చిన్నప్పటి నుంచి తను బోనాల ఉత్సవాలు, బోనాల సంబరాల్లో చూస్తూ వచ్చింది. సో ఈ మధ్య కాలంలో కాస్త సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత కొంత హైదరాబాద్లో ఈ సంస్కృతిని కూడా ఇంకా మనం ప్రమోట్ చేయాలనే ఆలోచనతో తన మిరాలంలోని మండిలో మహంకాళి అమ్మవారి జాతరలో బోనం ఎత్తుకోవడం జరిగింది. సో దీనిపైన ఒకవైపు ఆ బోనం ఎత్తుకున్న ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది. అయితే వైరల్గా మారిన తర్వాత ఫరియా అబ్దుల్లాకు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లోకి వచ్చి కొందరు ఆకతాయిలు, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంత నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం కావచ్చు, తనపై ట్రోలింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాఫీర్ అనే పదాలు కూడా, అంటే కాఫీర్ అనే పదాలు వాడుతూ తనని కించపరుస్తున్నారని చెప్పేసి కూడా ఒకవైపు ఫరియా అబ్దుల్లా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు తను చెప్తూ అంటే నాకు ఇటు ఇక్కడ కూడా నేను ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను హైదరాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తిని. గతంలో మా తండ్రి హిందూ కుటుంబంలో పుట్టడం జరిగింది. హిందూ కుటుంబం నుంచి తను ముస్లిం, ఇష్టపూర్వకంగా ముస్లిం మతానికి మారడం జరిగింది తప్ప ఎక్కడ కూడా తన ఆ కులమా, ఆ మతమా, ఈ మతం అని చెప్పేసి కూడా తను ఎక్కడ కూడా నాకు చెప్పి నేర్పించలేదు. కేవలం నేను ఒక హైదరాబాద్ వ్యక్తిగా హైదరాబాద్లో బోనాలు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా ఇంకా అటు దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా దీన్ని ప్రమోట్ చేయాలని ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ ఒకవైపు కొంత
కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం కావాలని ట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నా సరే నేను వాళ్ళని ఇష్టపూర్వకంగానే వాళ్ళని ప్రేమిస్తుంటా అని చెప్పేసి కూడా ఇప్పటికే అటు ఫరియా అబ్దుల్లా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగానికి లోనై ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన మాట్లాడుకుంటే ఇక్కడ గంగా, జమున, తైజాబ్ అనే మన 3 నదుల గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ కులాలకు మతాలకు ఖచ్చితంగా పండుగలు జరుపుకుంటాం. సో నేను ఒక హైదరాబాద్ నటిగా ఒక సెలబ్రిటీ హోదాలను ఒక వ్యక్తిగా నేను రిప్రజెంట్ చేస్తున్నా. సో అందుకే నేను బోనాల పండుగలో పాల్గొన తప్ప నేను ఎక్కడ కూడా ఆ మతానికి సంబంధించిన వ్యక్తిగా లేకపోతే ఇంకో మతాన్ని నేను ఏదో చేయాలనే వ్యక్తిగా నేను పాల్గొనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ కన్నీటి పర్యంతమైన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తుంది. సో దీనిపైన చాలా మంది అటు నటులు కూడా వైపు ఫరియా అబ్దుల్లాకు సపోర్ట్ గా పోస్టులు పెడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఒక వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది యువకులు కావాలని ఫరియా అబ్దుల్లాని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్న విషయం అయితే తను చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇది ఒక నటి టార్గెట్ చేసే ఇలాంటి విమర్శలు ఎదురవుతున్నాయనుకోవచ్చు అంటారా? అయితే ఫరియా అబ్దుల్లా ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. తను సాధారణంగా హైదరాబాద్ బోనాలంటే చాలా తక్కువ శాతం బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు. సో దాంట్లో ఫరియా అబ్దుల్లా లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా తనకంటూ మంచి ఒక సినిమాలో తన పేరు తెచ్చుకోవడం కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ కల్చర్ని తను సోషల్ మీడియా వేదిక కావచ్చు లేకపోతే అటు బిగ్ స్క్రీన్ పైన తను ప్రమోట్ చేస్తున్న పరిస్థితిని మనం చాలా కంటిన్యూగా చూస్తూ వస్తున్నాం. సో ఆ విధంగా కొంతమంది నచ్చకంటే తను ఎక్కడ కూడా నిన్ను ముస్లిం అనే వ్యక్తిని అని తను ఎక్కడ కూడా చెప్పకుండా కేవలం నేను ఒక హైదరాబాద్ పిల్లని, ఇక్కడనే నేను పెరిగాను, ఇక్కడనే నేను పుట్టాను, మాకు హిందూ అంటే మా తాతలు ఎవరైతే ఉంటారో మా తండ్రికి సంబంధించిన తను హిందూ కుటుంబంలోని మా తండ్రి ఇక్కడ ముస్లిం మతానికి మారడం జరిగింది తప్ప మేము ఎక్కడ కూడా సాంప్రదాయాలు మాకు అన్ని ముందు నుంచే వస్తున్నాయి, మేము ఎక్కడ కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళగా పెరగలేము, కేవలం మాకు అన్ని మతాలను ఒకేలాగా చూస్తాం. మరీ ముఖ్యంగా ఇక్కడ బోనాల జాతర అంటే ఒక మతానికి సంబంధించిన జాతర కాదు, ఇది పూర్తిగా హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రజలకు సంబంధించిన జాతర. సో దాన్ని నేను ప్రమోట్ చేయాలని ఒక అంశంతోనే తీసుకెళ్ళను అని కొంతమంది కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా తను చెప్పడం జరుగుతుంది. అంటే తను ముస్లిం అయ్యింది, నేను ముస్లిం అయి ఉండి బోనం ఎత్తుకున్నందుకు కొంతమంది టార్గెట్ చేస్తూ కావాలని నన్ను ట్రోల్ చేస్తున్న అంశాన్ని అయితే తను ప్రస్తావిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో మతాన్ని బట్టే కాకుండా ఒక మతం ఉన్నోళ్ళు ఇంకొక దేవుడిని నమ్మకూడదు, ఇటువంటి ఏం లేవు. అలాంటిది ఈ నటిపైనే ఎందుకు ఇంత ట్రోలింగ్ జరిగింది అనుకోవచ్చు అంటారు అసలు? అంటే ఇందాక నేను చెప్పినట్టు సో మీరు మాట్లాడుతున్నట్టు ఇప్పుడున్న జనరేషన్లో ఏ కాలంలో కూడా ఇంకా కులాలు మతాల మధ్య ఎందుకు ఈ వివాదాలు తెర లేపుతున్నట్టే కొంతమంది ఆకతాయిలు ఒక వర్గం కావాలని టార్గెట్ చేసి ఇరు మతాల మధ్య గొడవలు సృష్టించాలని ఈ ట్రోలింగ్ వ్యవస్థకు తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫరియా అబ్దుల్లా ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఆ వ్యక్తి ఏ విధంగా హిందూ సాంప్రదాయ పండుగలకు అమ్మవారిని దర్శించుకుంటుంది, ఏ విధంగా బోనం ఎత్తుకుంటుంది, పూర్తి స్థాయిలో బోనాల పండుగ అనేది హిందూ సాంప్రదాయం పండుగ, మీరు ముస్లిం వ్యక్తులు ఏ విధంగా వెళ్తారనే అంశాన్ని కూడా కొంతమంది వర్గాల సోషల్ మీడియాలో కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే టార్గెట్ చేస్తారు. సో కొంతమంది చేయడం వల్ల పూర్తి స్థాయిలో కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు కావచ్చు లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు కూడా ఇది నెగిటివ్గా వెళ్ళిపోతున్న అంశం అయితే ప్రస్తుతం తెరపైకి వస్తుంది. సో ఇది ఒకవైపు గమనించి చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, చాలా మంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బోనాల పండుగ కావచ్చు లేకపోతే ఇంకే పండుగలైనా కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే పండుగలకు చాలా మంది హాజరవుతుంటారు. కులాలకు మరియు మతాలకు అతీతంగా ఇక్కడ పండుగలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది హైదరాబాద్ అంటే ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉంటారు, హిందువులు కూడా ఎక్కువ ఉంటారు. ముస్లింలు జరిపే పండుగలకు హిందువులు హాజరవుతుంటారు, హిందువులు జరిపే పండుగలకు ముస్లింలు హాజరవుతుంటారు. సో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏ నడుస్తున్న జనరేషన్లో కూడా ఇంకా మతాల మధ్య ఎందుకు చిచ్చులు పెడుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరైనా సరే సెలబ్రిటీస్ కొంత నేమ్ ఉన్న వాళ్ళు ఆ పండుగని కావచ్చు లేకపోతే ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు దాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు మళ్ళీ అంటే నెక్స్ట్ టైం ప్రమోట్ చేయకూడదు, మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఆ ఉత్సవం అనే అంశాన్ని తీసుకొని ఒకసారి మనం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదిక కావచ్చు లేకపోతే అటు విపరీతమైన ఆ భూత పురాణం వాడుతూ టార్గెట్ చేస్తే నెక్స్ట్ టైం ఈ విషయాన్ని వాళ్ళు తెరపైకి తీసుకురారు, నెక్స్ట్ టైం ఆ ఉత్సవం కావచ్చు లేకపోతే అక్కడ జరుగుతున్న పండుగని ప్రమోట్ చెయ్యరు అనే అంశంతోనే కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే కంటిన్యూగా టార్గెట్ చేస్తున్న విషయం అయితే తెలుస్తుంది. సో ఫరియా అబ్దుల్లా విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం ఈసారి ఏ విధంగా అయితే బోనాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయో అటు కులాలకు మతాలకు అతీతంగా ఘనంగా జరిగే నెక్స్ట్ టైం వచ్చేసరికి అంటే ఇతర మతాలకు చెందిన సెలబ్రిటీస్ కావచ్చు లేకపోతే ఇతర మతాలకు చెందిన కొంతమంది నటీనటులు మళ్ళీ ఇట్లాంటి సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రమోట్ చేయకూడదనే అంశాన్ని కొంతమంది దృష్టిలో పెట్టుకొని ట్రోల్ చేస్తున్న అంశం అయితే ప్రస్తుతం మనకు ఇక్కడ ఒక విషయం అయితే గమనించుకోవచ్చు.
రైట్, థ్యాంక్స్ ఫర్